Okay, now it started. Okay. So this class is particularly about the TCS application అండి. So right, TCS మనకి కొన్ని freshers opportunities, BPS freshers కింద మనకి కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ 2024 గ్రాడ్యుయేట్స్ ని ఇన్వైట్ చేస్తూ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెషన్ అంతా కూడా హౌ టు అప్లై. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కొన్ని సెట్ ఆఫ్ ఫేజెస్ కింద ఉంటాయి. సో ఈ ఫేజెస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ మనం ఎట్లాగా మన అప్లికేషన్ని అప్ చేసుకోవాలనేది ఇది ఉంటుంది. సో మనం అంతా కూడా దాని గురించి డిస్కస్ చేస్తాం టుడే. ఓకే, సో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ రిజిస్టర్ అవుతారో వాళ్ళకి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాల్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై. సో వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దోస్ థింగ్స్. సో మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీ విల్ బి షేరింగ్ యూ దట్ లింక్. సో దీనికి ఒక లింక్ ఉంటుంది, నేను ఈ గ్రూప్లో పెడతాను. అండ్ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాము. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రీడైరెక్ట్ డైరెక్ట్లీ టు ద మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ కెరియర్ ఆప్షన్ ఉంది కదా, ఇఫ్ యూ గో డౌన్ కిందకి వెళ్తే యా. సో హియర్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్. సో 14th is the last date for the registration. అండ్ కొంచెం పైన లైక్ కొంచెం టాప్కి వెళ్తే నేను ఫస్ట్ నుంచి చదువుతాను చూస్తున్నాను. నాట్ పైకి పైకి. యా. ఇఫ్ యూ సీ ద డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 14th of April 2024 ఉందన్నమాట. ఓకే, సో హియర్ ఈస్ ద ప్రాసెస్ అబౌట్ టీసీఎస్ పీపీఎస్ గురించి. 2024 ఇయర్ ఆఫ్ పాస్అవుట్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ఇయర్ ఆఫ్ పాస్ 2024 అని ఉంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఈ స్టెప్స్ అన్ని మనం ఫాలో అవుతాం. ఇక్కడ లాగ్ ఆన్ టు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్. ఈ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది అందరి టీసీఎస్ ఎంప్లాయీస్ కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మీ కంప్లీట్ డీటెయిల్స్ టీసీఎస్ దగ్గర ఉంటాయి. అంటే మీరు ఏ ఇయర్ పాస్ అవుట్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ అడ్రస్, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ స్టెప్ లో ఉంటాయి అనమాట. సో దాట్ ఏమవుతుందంటే మీ నెంబర్ బట్టి రేపు అన్న రోజు మీరు షార్ట్ లిస్ట్ అయినా లేకపోతే మీకు నోటిఫికేషన్ పంపించాలనుకున్న ఆ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఐడిని క్రియేట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఆ లోపల మీకు ఏదైతే పారామీటర్స్ ఉంటాయో అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఎంత ఇన్ఫర్మేషన్ మనము కంప్లీట్ గా తెలుసుకుంటాం అనమాట. ఓకే. ఓకే. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ ద హియర్ అన్నది లాగ్ ఆన్ టు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్. అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవుతారు. దెర్ ఆర్ టూ మెనీ యూజర్స్ లాగింగ్ ఆన్ కరెంట్లీ. సో ఇప్పుడు దాదాపు వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ యూ నీడ్ టు రిఫ్రెష్. మనం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, మనకి లాగిన్ పేజ్ లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే వెల్కమ్ అబౌట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్. సో రిజిస్టర్ నౌ మే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి ఓపెన్ అవుతున్నారు. ఐటీయా బీపీఎస్ఆ? వీ విల్ బి గోయింగ్ టు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. క్లిక్ ఆన్ ఐటీ అన్న దాని మీద క్లిక్ చేయండి. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ విల్ బి గెటింగ్. ఐటీ అనేది ఏంటనేది. సో ఇప్పుడు ఇంటూ కొట్టి ఇక్కడ పైన ఐటీ అని చెప్పేసి మీకు గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ద వెరిఫికేషన్ ఈమెయిల్. మీరు ఒక ఈమెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ ఈమెయిల్ ఐడి. యాజ్ ఆఫ్ నో వీఆర్ గివింగ్ నార్మల్ ఈమెయిల్ ఐడి. సో మీరు ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాలి. ఓకే.
సో ఎందుకు ఈ ఈమెయిల్ ఐడి అని అంటే ఈ ఈమెయిల్ ఐడి మీకు ఒక ఓటీపీ కింద జనరేట్ అవుతుంది. ఈ ఈమెయిల్ ఐడి మీదే మీరు మొత్తం టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అనేది రిజిస్టర్ అవుతుంది అనమాట. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ గెట్ ఓటీపీ. గెట్ ఓపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి. ఓకే, ఇదే ఒక వెరిఫికేషన్ అనమాట, మీరు ఈ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చారా లేదా అని. సో ఇప్పుడు మీరు అక్కడ ఓటీపీ మీ మెయిల్ చెక్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ నుంచి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మనకు ఇప్పుడు ఓటీపీ వచ్చింది. నెవర్ సేవ్ ఎప్పుడు చేసుకోకూడదు, నెవర్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఓటీపీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే అదర్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 4 డిజిట్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో మీ ఆధార్ కార్డ్ లాస్ట్లో 4 డిజిట్స్ ఇచ్చారు కదా, ఆ 4 డిజిట్స్ ఇచ్చారు. ఇప్పుడు మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అన్ ప్రాపర్ నెట్వర్క్ కనెక్షన్ అని మీరు కంగారు పడద్దు. నార్మల్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ టు నెక్స్ట్ ప్రైవసీ నోటీస్ అని క్లిక్ చేయాలి ఆ బాక్స్. క్లిక్ చేసిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్, ప్రైవసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ డేటా ఎవరికి షేర్ అవ్వదు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇదంతా క్లియర్గా చదువుకోండి. ఐ అగ్రీ కొడితే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఓకే, సో నా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ప్రొసీడ్. ఓకే, ఇప్పుడేంటి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇప్పుడేంటి మీ డీటెయిల్స్ లైక్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కానీ మీ మొబైల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇస్తాయి. ఇక్కడ ఆప్షన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ టైటిల్. మిస్, యూ హ్యావ్ టు ఎంటర్ జెండర్, యూ హ్యావ్ టు గివ్ యువర్ నెంబర్, యూ కెన్ గివ్ ఎనీ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ నెంబర్స్ యూ వాంట్. ఓకే, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ నేమ్. ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఎక్కడ మీ డిగ్రీ ఎక్కడ చదివారు, సో మీ ఫైనల్ ఇయర్ ఎక్కడ చేశారు అనేది ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. బిఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ అని ఇచ్చాం. ఓకే, క్వాలిఫికేషన్స్లో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద క్వాలిఫికేషన్ విచ్ డొమైన్, మీరు ఏ డొమైన్, ఇక్కడ మీరు ఏ డొమైన్ అని సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఎంటర్ చేస్తే కింద వస్తుంది, ఎందుకంటే చాలా డొమైన్స్ ఉంటాయి కదా. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసేయండి మీరు ఏం డొమైన్ అనేది. ఓకే, సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్సి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఎప్పుడని అడుగుతుంది. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మీరు ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాస్అవుట్ చూసుకోండి. ఆ తర్వాత నియరెస్ట్ టీసీఎస్ సెంటర్, దీనికి ఏంటంటే మీరు ఏదైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది టీసీఎస్ నెక్స్ట్ స్టెప్లో ఉంటాయి. ఒకవేళ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎక్కడ మీరు నియరెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏపీ తెలంగాణ అనుకుంటే హైదరాబాద్ పెట్టుకుంటారు, లేకపోతే మీరు అదర్ రీజన్ అయితే వేరే చోట పెట్టుకుంటారు. సో యూ విల్ బి గోయింగ్ విత్ హైదరాబాద్. నియరెస్ట్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. ఓకే,
సో మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ టైప్ చేయాలి. ఈ క్యారెక్టరిస్టిక్స్ టైప్ చేసిన తర్వాత యూ హావ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు వెరిఫై ఇట్ క్లియర్‌లీ. మీ ఈమెయిల్ ఐడీ గాని, మీ ఫోన్ నంబర్ గాని కన్ఫర్మ్‌గా ఉందా లేదా అని వెరిఫై చేసుకోమంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే గో ఫర్ ద కన్ఫర్మ్. కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడేమైంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇదొక స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవాలి మనం ఎప్పుడు. ఎందుకనంటే ఈ రిఫరెన్స్ ఐడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆధార్ ఇచ్చారు, ఫోన్ నంబర్ ఇచ్చారు, ఈ డీటెయిల్స్ ఇచ్చారు కదా! సో, ఈ డీటెయిల్స్‌లో ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఈ నంబర్ టీసీఎస్‌లో సెర్చ్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు మెయిల్ గూడా వస్తుంది. ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ అయితే మెయిల్ కన్ఫర్మ్ అని చెప్పండి. మీకు నెక్స్ట్ స్టెప్ నుంచి మెయిల్ అనేది వస్తుంది. ఈ సేమ్ ఈమెయిల్ ఐడీతో. ఒకవేళ మెయిల్ వస్తే గనక మీరు కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. ఓకే. సో, ఈ ఐడీ ఏదైతే జనరేట్ అయిందో అది మీకు సంబంధించిన ఐడీ. సో, ఈ ఐడీ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. త్రూ ఔట్ టీసీఎస్‌లో మీకు ఈ ఐడీ మీద రన్ అవుతూ ఉంటుంది. అగైన్ యూ హావ్ టు ఎంటర్ యూర్ ఓటీపీ. ఓకే. సో, ఇప్పుడేంటి మనము ఒక ఐడీ క్రియేట్ చేసాము. ఆ ఐడీ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడేంటి మీరిక్కడ అంజలి డి అని ఇచ్చారు. మీ ఐడీ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయాలి. సో, క్లిక్ ఆన్ అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఫిలప్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మనకి 4 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ పర్సనల్ డీటెయిల్స్. మీరు పైన చూస్తే బ్లూ మార్క్‌తో ఫస్ట్ వన్ ఈస్ పర్సనల్ డీటెయిల్స్. సెకండ్ వన్ ఈస్ అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్. థర్డ్ వన్ ఈస్ అదర్ డీటెయిల్స్. ఫోర్త్ వన్ ఈస్ అప్లికేషన్ ఫార్మ్, ప్రివ్యూ అండ్ డిక్లరేషన్. సో, ఈ 4 స్టెప్‌లు కంప్లీట్ చేస్తే మనం కంప్లీట్‌గా ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసినట్టు అర్థం. ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం బేసికల్ ఇన్ఫర్మేషన్ ఒకటుంది. ఏంటంటే ఆహ్, మీరిక్కడ పర్సనల్ డీటెయిల్స్ గాని, అకాడమిక్ డీటెయిల్స్ గాని అన్నీ కరెక్ట్‌గా ఇవ్వాలి. సో, ఓకే. స్టార్ మార్క్ ఉన్నాయి ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్స్. సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. ఈ అంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడుంది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఓకే. మీరు నెక్స్ట్ స్టెప్‌కెళ్తున్న ముందే మీరు ఇన్ఫర్మేషన్ బేసిక్ సేవ్ జేయాలి. సేవ్ జేయకుండా నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయారనంటే ఆహ్, మీరు ప్రీవియస్‌గా పెట్టిన ఇన్ఫర్మేషన్ ఎరేజ్ అయిపోతుంది. ఓకే. సో, అట్లా మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫార్మ్ క్లిక్ చేస్తే విల్ స్టార్ట్ విత్ ద పర్సనల్ డీటెయిల్స్. ఓకే. సో, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవొస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనం సెంటర్ హైదరాబాద్ అని క్లిక్ చేసాం కాబట్టి ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంది. మీ నేమ్ ఆల్రెడీ మనం ముందు ఎంటర్ చేసాం కాబట్టి లోడ్ అయ్యింది. యూ హావ్ టు ఎంటర్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూ హావ్ టు ఎంటర్ యువర్ పర్మనెంట్ అడ్రెస్ అలాంగ్ విత్ ద ప్రెజెంట్ అడ్రెస్. కొంతమంది పర్మనెంట్ వేరే ఊరుంటుంది. ఏదో ట్రాన్స్‌ఫర్స్ వల్ల వేరే ఊరికొస్తారు కదా! ఆళ్ళు ఏం చేస్తారంటే పర్మనెంట్ అడ్రెస్ మీ ఊరి పేరు రాయండి. ప్రెజెంట్ అడ్రెస్ మీరెక్కడికైతే ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ రాయాలి. లేదు మేము పర్మనెంట్ ప్లేసు ప్రెజెంట్ ప్లేస్ ఒకటే ఉన్నామనుకోండి. మీరు ఒకటే క్లిక్ చేయొచ్చు. మీకక్కడ ఆప్షన్ ఉంది చూసారా? ఆర్ ద ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అనంటే యెస్ నొక్కాలి. యెస్ నొక్కితే అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా
ఎస్ ఒకసారి క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే అప్పుడు చూసారా కింద అంతా బ్లర్ అయిపోయింది. మీరేం చేయక్కర్లేదు. ఆల్రెడీ పర్మనెంట్ ఇన్ఫర్మేషనే తీసుకుంటుంది. లేదు మాకు పర్మనెంట్ అడ్రస్ వేరు, ప్రెజెంట్ అడ్రస్ వేరు అనుకుంటే నో క్లిక్ చేస్తే అప్పుడు మీ బాక్సెస్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే. గో ఆన్ విత్ ద పర్మనెంట్ అడ్రస్. ఫైవ్ ల్యాక్ 73 అంతే. సో ఇప్పుడు మీరు పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ రెండు ఒకటే కాబట్టి మీరు రెండు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఏరియా ల్యాండ్ మార్క్ అనేది మీరు ఇక్కడ స్టార్ పెట్టింది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మ్యాండేటరీ ఫీల్ అనమాట. స్టార్ ఏరియా ల్యాండ్ మార్క్ ఈస్ నియర్ టు ఎస్బీఐ బ్యాంక్. అలా ఒక ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. మా ఇంటి దగ్గర ఎస్బీఐ బ్యాంక్ ఉంది కాబట్టి నియర్ టు ఎస్బీఐ బ్యాంక్ అని పెట్టిన. అట్లా మీరు ఒక ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. ఓకే. నేను ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ఒకటని కన్సిడర్ చేస్తున్నాను. సో, అందుకని చెప్పేసి నేను యెస్ అని క్లిక్ చేశాను ఇక్కడ. సో, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అని చెప్పి క్లిక్ చేశాను. ఓకే. గివ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. ఆల్రెడీ మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసాము. ఆల్టర్‌నేటివ్ నంబర్ ఉంటే ఇవ్వచ్చు. ఇక్కడ స్టార్ లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ అన్ మ్యాండేటరీ ఫీల్డ్. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇట్స్ అన్ ఆప్షనల్ ఫీల్డ్ అన్నమాట. ఓకే. ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటే మీరు సేవ్ క్లిక్ చేయొచ్చు. లేదు నేను కంటిన్యూ చేస్తాను. ఇది సేవ్ చేసంటే సేవ్ అని కంటిన్యూ కొట్టాలి. అప్పుడు మనం సెకండ్ అప్లికేషన్‌కెళ్తాం. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు ఏమంటుంది? యూ హావ్ నాట్ ఫిల్డ్ ఆల్ ద మ్యాండేటరీ డీటెయిల్స్. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటే, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ అండ్ ఫిల్ ద డీటెయిల్స్ లేటర్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏదో మనం మిస్ చేసాము. సో, నో క్లిక్ చేయండి. లెట్స్ సీ వేర్ వి స్కిప్డ్. ఎక్కడైనా మనం మ్యాండేటరీ ఫీల్డ్ ఒకటి స్కిప్ చేసామా? చెక్ చేయండి. ఏది స్కిప్ చేయలేదు కదా! ఒకసారి పైకెళ్ళండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అన్నీ అయిపోయినాయా? ఓకే. వెయిట్. ఇక్కడ హౌస్ నంబర్ ఆర్ అపార్ట్మెంట్ నేమ్ ఆర్ బ్లాక్ నంబర్. You have to give this tower 10 flat number. Remove the High Tech City Hyderabad. Tower 10 flat number 1001. That's it. Now save and continue. Yes. No thanks. Unexpected error occurs. It was okay. Go back. ఇప్పుడంతా అందరూ దీనికి యాక్సెస్ చేయడం వల్ల మనకి ఎర్రర్ వస్తుంది. అగైన్ you have to enter the email or reference ID. First of all, మీరు enter email or reference ID. So you have to enter your OTP.
ఓకే. గో టు అప్లికేషన్ ఫార్మ్. మీరు ఎక్కడైతే సేవ్ చేసారో అక్కడే ఉంటారు. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయండి. సో, స్టార్ట్ అండ్ ఫిల్ ద ఫార్మ్ క్లిక్ చేయండి. మీరెక్కడున్నారో అక్కడి నుంచే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ఓకే. ఇది సేవ్ అవ్వలేదు. అగైన్ యూ హావ్ టు ఎంటర్. సేవ్ అవ్వలేదిక్కడ. యెస్. ఐ థింక్ యూ ఎంటర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే. సో, ఇప్పుడు మీరు పైన చూస్తే పర్సనల్ డీటెయిల్స్ దగ్గర గ్రీన్ టిక్ వచ్చింది. మీరొకసారి పైకెళ్తే పర్సనల్ డీటెయిల్స్ దగ్గర గ్రీన్ టిక్ వచ్చిందనంటే పర్సనల్ డీటెయిల్స్ హావ్ ఎంటర్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఒకసారి పైకెళ్ళండి. స్క్రోల్ అప్, స్క్రోల్ అప్. ఆ! ఇప్పుడు చూస్తే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఉంది గదా! ఈ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ అప్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్‌కొచ్చాం. ఇక్కడేంటి అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే. సో, క్లిక్ ఆన్ హైయర్ క్వాలిఫికేషన్. ఇక్కడ మన హైయర్ క్వాలిఫికేషన్ గాని, గ్రాడ్యుయేషన్ గాని, లేకపోతే 12థ్ ఇంటర్మీడియేట్ గాని, 10థ్ గాని ఇదంతా చూసుకోవాలి. మీరు హైయర్ క్వాలిఫికేషన్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది ఇన్ఫర్మేషన్. నేమ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ అదర్ వీఎస్ఎల్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆల్రెడీ అక్కడి నుంచి తీసుకుంది. మనం ఫస్ట్‌లోనే ఫిల్ అప్ చేసాం. సెకండ్ థింగ్ ఏంటి? గ్రాడ్యుయేట్. కోర్స్ డ్యూరేషన్. ఇప్పుడు మీరు డేట్ క్లిక్ చేయాలి. మీరు ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ ఉందా? స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ ఏంటి? ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ ఏంటి? ఇప్పుడు 24 అనుకోండి. 3 ఇయర్స్ అనుకోండి. 21 నుంచి ఉంటుంది. మీరు పెట్టుకోవచ్చు. జూలైలోనో స్టార్ట్ అవుతుంది కదా మీకు అకాడమిక్స్. సో, మీరు క్లిక్ ఆన్ థాట్. మీరొకసారి ఆ డేట్ మీద క్లిక్ చేస్తే పైన ఎలా ఎళ్ళినా పర్వాలేదు. ఓకే. సో, ఇప్పుడు మీరు ఫుల్ టైమా? పార్ట్ టైమా అని అడుగుతుంది. మీరు ఫుల్ టైమ్ అయితే ఫుల్ టైమ్ క్లిక్ చేయండి. పార్ట్ టైమ్ అయితే పార్ట్ టైమ్. ఓకే. స్పెసిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ కాలేజ్ నేమ్ తన ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ ఏంటి? సారీ. ఇట్స్ ఎ స్పెషలైజేషన్. మీరు ఏ స్పెషలైజేషన్ అనేది తెలుసుకోవాలిప్పుడు. ఓకే. సో, స్పెషలైజేషన్ ఎంటర్ చేసిన తర్వాత యూ హావ్ టు ఎంటర్ యువర్ గ్రేడింగ్ గ్రేడింగ్ సిస్టమ్. మీది మార్క్సా? లేకపోతే సీజీపీఏయా?
టోటల్ ఎంత? అరౌండ్ 7%. పర్సంటేజ్‌లో మీకు ఎంత ఈక్వలెంట్? 7% అంతే. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ గో టు 11థ్. సారీ, లా గ్రేడ్ 11, గ్రేడ్ 12థ్. లెట్స్ దెన్ ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా. సో, ఇప్పుడు మీరేంటి ఇందులో? డిప్లొమానా? లేకపోతే 11థా? సారీ 12థా? అనేది తెలుసుకోవాలి. 12థ్ గ్రేడ్. ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరెప్పుడు పాస్ ఔట్? 2 ఇయర్స్ చేస్తారు ఇంటర్మీడియేట్. ఏ స్పెషలైజేషను, ఏ ఇన్‌స్టిట్యూట్, లైక్ ఏ యూనివర్సిటీలోకొచ్చిందనేది ఎంటర్ చేయాలి. మీరు ఎంపీసీయా, బైపీసీయా అనేది ఎంటర్ చేసుకోండి. డేట్ పెట్టుకుంటారు. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఫుల్ టైమా, పార్ట్ టైమా, అండ్ దెన్ ఫైనల్లీ క్రెడెన్షియల్స్. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేశారు కదా! సో, ఇప్పుడు మనము 12థ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గో టు 10థ్ క్లాస్. సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 10థ్ బోర్డ్ ఏముంది? మీ రోల్ నంబర్ ఎంత? సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. రోల్ నంబర్ ఏంటి? యూనివర్సిటీ ఏంటి? ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఏంటి మీది? అండ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు? ఎస్ఎస్‌సి కదా! సో, కోర్స్ డ్యూరేషన్ మీ మీ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ నుంచి 10థ్ క్లాస్ వరకు. అండ్ దెన్ బేసిక్ ఇన్ఫర్మేషన్. గివ్ 10 డిజిట్ రోల్ నంబర్. It will be maximum 12. It should be ending with
ఓకే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాం కదా! మీకేమైనా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్‌కి వెళ్ళొచ్చు. ఓకే. సో, డూ యూ హావ్ ఎనీ అదర్ కోర్సెస్? మీరేమైనా కోర్సెస్ చేసిన సర్టిఫికేషన్స్ అట్లాంటియేమైనా ఉండాలనుకుంటే మీరెళ్ళొచ్చు. లేకపోతే నో అని క్లిక్ చేసి ముందుకెళ్ళిపోండి. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకేమైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? అంటే దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే నో క్లిక్ చేయండి. ఉంటే గనక యెస్ క్లిక్ చేయండి. ఓకే. సో, థిస్ ఈస్ ద డిక్లరేటివ్ ఫార్మ్. మీరు డిక్లేర్ చేయాలి. సో, ఫస్ట్ ఏంటంటే డిక్లరేషన్‌లో డూ యూ హావ్ ఎనీ బ్రేక్స్ ఇన్ స్టడీస్? మీకేమైనా మధ్యలో బ్రేక్స్ ఏమైనా ఉన్నాయనంటే యెస్ క్లిక్ చేయాలి. లేదు నాదంతా కంటిన్యూయస్‌గా ఒక బ్రేక్ కూడా లేదనుకుంటే నో క్లిక్ చేయాలి. ఓకే. హావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్సెస్? మీరేమైనా అదర్ కోర్సెస్ చేసినారంటే యెస్ క్లిక్ చేయాలి. లేదంటే నో క్లిక్ చేయాలి. డూ యూ హావ్ ఎనీ పెండింగ్ బ్యాక్‌లాగ్ కరెంట్‌లీ? మీకేమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అని అనుకుంటే ఒకవేళ ఒకటున్నా, రెండున్నా, ఎన్నున్నా సరే యెస్ క్లిక్ చేయాలి. లేవనుకుంటే నో క్లిక్ చేయండి. ఓకే. సో, కిందకొచ్చేసరికి డిక్లరేషన్ దగ్గరకొస్తే యూ హావ్ టేకెన్ ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ కాలిక్యులేటింగ్. సో, మీరక్కడ ఇచ్చారు కదా! ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది కరెక్టే కదా! అని చెప్పేసి వెరిఫికేషన్‌లో అడుగుతుంది. యెస్ అని క్లిక్ చేయాలి. ద మార్క్స్ అబ్టైన్డ్ ఎంటర్డ్ బై యూ ఫర్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ హాస్ బీన్ ఇదంతా కూడా మీకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చినియా? లేకపోతే మీరు మల్టిపుల్ అటెంప్ట్స్ చేసి క్లియర్ చేసారా? ఇప్పుడు మొత్తానికి పాస్ ఔట్ అయిపోయారు. కానీ 3 ఇయర్స్ అవ్వాల్సిన డిగ్రీ 4 ఇయర్స్ అయింది. ఇప్పుడు 2024కి మాకు 4 ఇయర్స్ అయింది. అట్లా అనుకుంటున్నారా? లేదు మేము ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అయిపోయామా? అనుకుంటే యెస్ క్లిక్ చేయండి. ఓకే. యూ హావ్ కన్సిడర్డ్ ఓన్లీ ద మార్క్స్ ఆర్ సీజీపీఏ అబ్టైన్డ్ డ్యూరింగ్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఫర్ కాలిక్యులేటింగ్. మీరంతా కూడా కరెక్ట్. యెస్. సో, యూ హావ్ కంప్లీటెడ్ ఈచ్ ఆఫ్ ద అబోవ్. యెస్. యూ హావ్ declared breaks in studies or work experience and pending backlogs if any డ్యూరింగ్ యువర్ అకాడమిక్స్. మీరేమైనా బ్యాక్‌లాగ్స్ గాని, మీ అకాడమిక్స్‌లో గాని, లేకపోతే ఏమైనా స్టడీస్ బ్రేక్ చేసినా, ఇట్లాంటియేమైనా చేశారంటే నో. యూ హావ్ నాట్ అటెండెడ్ ద టీసీఎస్ మీరు ఇప్పటిదాకా టీసీఎస్‌లో లాస్ట్ 6 మంత్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ కదా! మీరు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఇప్పటి దాకా మీరసలు టీసీఎస్ అప్లై చేయలేదు. ఆర్ ఎనీ సెలక్షన్ ప్రాసెస్‌లో మీరు అప్లై చేసినారా? అటెంప్ట్ చేసినారా? అన్న దానికుంది. ఒకవేళ అటెంప్ట్ చేస్తే గనక లాస్ట్ 6 మంత్స్‌లో యెస్ అని క్లిక్ చేయండి. అటెంప్ట్ చేయకపోతే నో అని క్లిక్ చేయండి. యూ హావ్ రెడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్జెక్టెడ్ టు ఫుల్‌ఫిల్లింగ్ ద క్రైటీరియా. యెస్. ఐ అగ్రీడ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేసి యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్. సేవ్ అండ్ కంటిన్యూ. సో, ఇప్పుడు సెకండ్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. నౌ ఇక్కడికొచ్చేసరికి మీకు నెక్స్ట్ స్టెప్‌లో నేషనాలిటీ అండ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. క్లిక్ ఆన్ ద నేషనాలిటీ ఇండియా. సో, ఇక్కడేంటంటే లాంగ్వేజ్‌కొచ్చేసరికి మీరిక్కడ కింద నోట్ చూస్తే ప్లీజ్ ఎన్‌ష్యూర్ థట్ యూ సెలెక్ట్ ఓన్లీ మదర్ టంగ్. ఓన్లీ వన్ లాంగ్వేజ్ మదర్ టంగ్. ఇఫ్ యూ సెలెక్ట్ మోర్ థాన్ వన్ దెన్ లాస్ట్ సెలెక్టెడ్ విల్ బి కన్సిడర్డ్ యాస్ యువర్ మదర్ టంగ్. ఇప్పుడు మీరు వరుసగా 4, 5 పెట్టారనుకోండి హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని మనం జనరల్‌గా పెడతాము. లాస్ట్‌లో ఏదైతే పెడతారో అది మీ మదర్ టంగ్ కింద కన్సిడర్ చేసుకుంటుందంట. సో, మనము ఓన్లీ తెలుగు పెడదాం. క్లిక్ ఆన్ యాడ్ న్యూ రోల్. If you select one second, if you select more than one, then last selected will be considered as your mother tongue. అంటే మీరు లాస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పెట్టాలనుకుంటున్నారనుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ పెట్టండి. ఫస్ట్ ఇంగ్లీష్ పెట్టండి. టైప్ ఇంగ్లీష్. యాహ్! ఇంగ్లీష్. యూ కెన్ స్పీక్, యూ కెన్ రైట్ అండ్ యూ కెన్ రీడ్. ఓకే. నౌ యాడ్ వన్ మోర్ న్యూ రోల్ అండ్ టైప్ తెలుగు. యూ కెన్ స్పీక్, యూ కెన్ రీడ్ అండ్ యూ కెన్ రైట్ అండ్ క్లిక్ ఆన్ మదర్ టంగ్ యాస్ వెల్. బికాస్ మీ మదర్ టంగ్ ఏదైతే ఉందో అది మీరు లాస్ట్‌లో పెట్టాలి కాబట్టి దాన్నే మదర్ టంగ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. క్లిక్ ఆన్ మదర్ టంగ్. యెస్. డన్. ఇఫ్ యూ హావ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ మీరిప్పుడు బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ అని ఇట్లాంటి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలా ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే గనక మీరు కిందది క్లిక్ చేయొచ్చు. ఒకవేళ సర్టిఫికేషన్ లేకపోతే మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సేవ్ అండ్ కంటిన్యూ. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. అదే నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తుంది. ఓకే.
అటాచ్మెంట్స్ ప్లీజ్ స్పెసిఫై ఎనీ అటాచ్మెంట్ స్కాలర్షిప్. మీకు ఏమైనా స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ అటాచ్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ అ మ్యాండేటరీ ఫీల్డ్. గో టు సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ఫోటో ఆర్ సివి. మీ ఇన్ఫర్మేషన్ లైక్ మీ బ్లడ్ గ్రూప్ కానీ లేకపోతే నేమ్. ఓకే, సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు అప్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో బెటర్ టు గో విత్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, ఇక్కడ ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ అప్లోడింగ్ ఎ నార్మల్. జస్ట్ మినిట్, గో డౌన్. అప్లోడ్ సివి కూడా మ్యాండేటరీయా? ఒకసారి కిందకి వెళ్ళండి, స్క్రోల్ చేయండి కిందకి. యా, సివి ఇస్ ఆల్సో మ్యాండేటరీ. వాట్ వి విల్ డూ ఇస్ యాజ్ ఆఫ్ నౌ లైక్ వి విల్ స్కిప్ ద స్టెప్ బికాస్ ఇక్కడ ఫోటోను సివి అప్లోడ్ చేయాలి కాబట్టి మీ దగ్గర రెడీగా ఉంటే ఇక్కడ ఫోటో సివి అప్లోడ్ చేయండి. ఆర్ ఎల్స్ యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ముందు స్టెప్కి వెళ్తుందా? యా, వెళ్తుంది కదా. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనము అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉంది? అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అండ్ డిక్లరేషన్ కదా. ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో ఉన్నాము. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అండ్ డిక్లరేషన్ లో మనం క్లిక్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ డీటెయిల్స్ అని ఉంది. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్ అండ్ ఆర్ క్లోజ్ సివిల్ క్రైమ్ సంబంధించిన కేసెస్ లో ఎవరైనా ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో అని క్లిక్ చేస్తాము. ఇదేంటంటే సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అంట. ఇది నార్మల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎనీ పెండింగ్ కానీ లేకపోతే క్లోజ్ డిస్క్లమేషన్స్ కానీ యూనివర్సిటీస్లో ఎట్లాంటి గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో అని క్లిక్ చేస్తాం. ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అంతే, అంతకు మించి ఏం కాదు. ఓకే, ఏమైనా చార్జెస్ ఉన్నాయా లేకపోతే స్టేషన్ కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ మ్యాండేటరీగా అడుగుతారు ఎవ్రీ ఆర్గనైజేషన్. నో అని క్లిక్ చేస్తాం. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ లో డిక్లరేషన్ వస్తున్నాము. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ టీసీఎస్ టెస్ట్ ఇంటర్వ్యూస్ ఎర్లియర్. మీరు ఎప్పుడైనా అప్లై చేశారంటే నో అని పెడతారు, ఒకవేళ అప్లై చేస్తే ఎస్ అని పెడతారు. గో డౌన్. ఓకే, సో దిస్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ అండి. ఐ అగ్రీ అని క్లిక్ చేసి మీరు ప్లేస్ రాసి ఐ అగ్రీ ప్లేస్ హైదరాబాద్ అని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేసేయచ్చు. ఓకే, మనం లాస్ట్ ఎలా అయితే ఎంటర్ చేస్తామో నార్మల్గా మనము ఆఫర్ లెటర్ కానీ లేకపోతే రెజ్యూమ్స్ పెట్టినప్పుడు కానీ లాస్ట్ మనం ప్లేస్ డేట్ రాస్తాం కదా, అట్లాగే ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేస్తున్నాం అనమాట. క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. ఓకే, ప్లీజ్ ఫిల్ ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, మనం ఎక్కడ స్కిప్ చేస్తామని అంటే మనం ఫోటో ప్లస్ సివి అప్లోడ్ చేయలేదు కదా. వన్స్ మీరు ఆ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కొడితే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైనా సరే టీసీఎస్లో ఏదైనా నోటిఫికేషన్స్ కానీ లేకపోతే మీకు రిలేటెడ్ థింగ్స్ కావాలనుకుంటే మీకు ఐడి ఉంది కదా, ఐడి ఇచ్చారు కదా, సో ఆ ఐడి ద్వారా వెళ్ళాలన్నమాట. హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. అర్థమైందండి అందరికీ? క్లియర్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్స్. స్క్రీన్ షేరింగ్ ఆపేయండి. సో ఇట్లాగా మనము అప్లై చేసుకోవచ్చు. అండ్ షేర్ దట్ లింక్ ఇన్ ద గ్రూప్. ఆ లింక్ గ్రూప్లో పేస్ట్ చేయండి. సో లింక్ మీకు వస్తుంది. సో మ్యాక్సిమం మీరు ఇది రేపు ఎండ్ ఆఫ్ ద డే కల్లా ఫాలో అయ్యి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా?